కొత్త సంవత్సరానికి సమయం ఆసన్నమవుతోంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్. న్యూ ఇయర్ వేడుకల పేరుతో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. హైదరాబాద్ లో ఇవాల్టి నుంచి న్యూ ఇయర్ వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలిపారు సిపి సజ్జనార్. డిసెంబర్ 31 రాత్రి 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ నిర్వహిస్తామని, తనిఖీల కోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలను మోహరించనున్నట్టు తెలిపారు సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వాహనం సీజ్ చేస్తామని తెలిపారు. అంతేకాదు 10,000 రూపాయల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధిస్తామని, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు కూడా చేస్తామంటూ హెచ్చరించారు సజ్జనార్. పబ్లు, 3 స్టార్ పై స్థాయి హోటళ్లలో వేడుకలకు రాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందని, శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టమ్ను సీజ్ చేస్తామని చెప్పారు సిపి సజ్జనార్. న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి, మాదక ద్రవ్యాలు, అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, రూల్స్ అతిక్రమిస్తే యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళల భద్రతకు 15 షీ టీమ్స్ మఫ్టీలో నిఘా ఏర్పాటు చేయనున్నామని, అసభ్యంగా ప్రవర్తిస్తే తక్షణమే అరెస్టు చేస్తామన్నారు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 31 రోజు రాత్రి నగర వ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. వెస్ట్ జోన్ పరిధిలో అన్ని పబ్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. న్యూ ఇయర్ వేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామంటున్న వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వేడుకలను ప్రశాంతంగా హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ జోన్ అనేది కొంత వీఐపీ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎలాంటి బందోబస్తు చేస్తున్నారు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మనకు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ గారు చెప్పండి, మేరలో వీఐపీ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, కొంత పబ్స్ కావచ్చు, ఇతర సంబంధించిన ఈవెంట్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఏర్పాట్లు ఎలా? ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరైతే ఈవెంట్స్ 31st నైట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్కి గ్రౌండ్లో వెరిఫై చేసిన తర్వాత, సాటిస్ఫై అయిన తర్వాత, లేకపోతే సజెస్ట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళందరికీ పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సిపి గారి తరఫు నుంచి. మీ అందరికీ తెలుసు 1 o'clock వరకు అన్ని ఈవెంట్స్ కూడా జరుగుతాయి. దీనికి ముందు నుంచే ఈ పబ్స్ కావచ్చు, బార్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర ఈగల్ టీమ్స్, తర్వాత హెచ్న్యూ, లోకల్ పోలీసు అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నాము. నాట్ ఓన్లీ ఆన్ 31st నైట్, ఇప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. అయితే ఎవరికి కూడా ఈ లోపల ఉన్న గెస్ట్లు కావచ్చు, జెన్యూన్ కస్టమర్స్ కావచ్చు, వీళ్ళకి హోటల్స్లో ఉన్న పబ్స్లో వీళ్ళ డీసెన్సీకి భంగం కలగకుండా మా డీకాయ్ టీం వెళ్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాతనే చెకింగ్ కూడా చేస్తున్నాం. బట్ ఈ మధ్యకాలంలో ఈ పబ్లకు సంబంధించి కానీ, ఈ హోటల్స్ దగ్గర కానీ ఎలాంటి డ్రగ్స్ మనకి దొరకలే. ఇప్పుడు మనం చేసిన ఆపరేషన్స్లో కావచ్చు, లేకపోతే ఈ రైడ్స్లో బయట ఎక్కడైతే సప్లై చైన్ ఏదైతే ఉందో అది బయట నుంచి, ఒరిజిన్ నుండి బయట నుంచి వచ్చేది బొంబాయి, గోవా వాటిలో వచ్చే దొరుకుతూ ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు టీం పట్టుకుంటూనే ఉంది. కాబట్టి పబ్స్లో, ఈ హోటల్స్ ద్వారా ఈ ఈవెంట్స్లో ఏం ఇన్సిడెంట్ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. చాలా జాయ్ఫుల్గానే ఇన్సిడెంట్ ఫ్రీ ఉంటుందని నేను భావిస్తున్నాను. 2 days క్రితం మాసప్ ట్యాంక్ పిఎస్ పరిధిలో ఒక డ్రగ్స్ ముఠాన్ని పట్టుకున్నారు. అందులో అమన్ సింగ్ అనే ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవం ఎంత? దీంట్లో మనం 4గురిని అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న డేటా తీసుకున్నా, వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్ పట్టుకుంటే అమన్ ప్రీత్ సింగ్ పేరు వచ్చినమాట నిజం. 4 కస్టమర్స్ పేర్లు వచ్చాయి. దీంట్లో ఇతని పేరు కూడా ఉంది. ఇతని మీద నార్సింగ్లో కూడా గతంలో కన్జ్యూమర్ కేసు ఉంది. ఇతను సెకండ్ టైం కాబట్టి అతని మీద సీరియస్ యాక్షన్కి ఏమేమి లీగల్లీ వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ పర్మిసిబుల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. మ్యాండేటరీ కౌన్సిలింగ్ కావచ్చు, రిహాబిలిటేషన్ ఏం సజెస్ట్ చేయగలుగుతాం, ఏది ఎన్ఫోర్స్ చేయగలుగుతాం, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇటు నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా కూడా చాలా పకడ్బందీగా ఇటు పబ్స్ కావచ్చు, ఇతర ఎక్కడైతే ఈవెంట్స్ ఉంటే వాటి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.